హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే ఈ మధ్య వైజాగ్లో ఒక మంచి ప్లేస్కి వెళ్ళడం జరిగింది. ఆ ప్లేస్ ఎలా ఉంది ఏంటనేది మీకు అన్ని వివరంగా ఈ వీడియోలో చెప్తాను. మన ఆర్కే బీచ్ ఆపోజిట్లోనే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనేది ఒకటి ఉందండి. అందులోనే మాయా వరల్డ్ అని ఒకటి పెట్టారు. అంత గ్లాస్ సిస్టము చాలా బాగుంది. చాలా 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 బాగుంది. చాలా ఎగ్జైటింగ్గా ఉంది ప్లేస్ కూడా. మీరు కూడా చాలా ఎగ్జైట్ అవుతారని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లోపల నుంచి మనం వెళ్తే మనకి ఏంటెన్స్ అంటే టికెట్స్ ఆల్రెడీ పక్కన ఫస్ట్ డోర్ రైట్ సైడ్ మనకు ఇస్తారండి సెక్యూరిటీ. మన లెఫ్ట్ సైడ్కి వచ్చి ఆ టికెట్స్ పట్టుకుని లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికల్లా పైకి స్టెప్స్ కింద వెళ్ళి పైకి వెళ్తామండి. ప్రతి పర్సన్కి కూడా 20 మినిట్స్ అనేది ఉంటుంది. ప్రతి పర్సన్కి కూడా ఈ లోపలంతా చూడడానికి 20 మినిట్స్ పడుతుందండి టైం అనేది. దీని కాస్ట్ వచ్చేసరికి 2.25 అవుతుందండి ఒక పర్సన్కి. లాన్ అంతగా చూడండి, చాలా 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 బాగుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీరు వెళ్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రమోట్ చేయడానికి కాదండి ఈ వీడియో. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేను తెలుసుకొని మరీ ఈ ప్లేస్కి వెళ్ళి వీడియో చేశాను. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాము అక్కడ ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళాక. అడ్రస్ అనేది ఎక్కడ మాకు కనిపించలేదు. అలా తెలుసుకొని మరీ అడిగి మరీ వెళ్ళాము. అందుకే నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అనేది మీకు పెట్టి, అలాగే వీడియో కూడా మీకు అందరికి చూపిద్దామని చెప్పేసి అన్ని వీడియోస్ కూడా చేసి మీ మొత్తం వీడియో చేశాను. మీరు ఆల్రెడీ ఈ ప్లేస్కి వెళ్ళినట్టయితే మీరు ఎలా ఫీల్ అయ్యారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకెవరైనా వెళ్ళాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ దీని తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తానండి. డీటెయిల్స్ అన్నీ ఇచ్చి పెడతాను. మీకు ఆల్రెడీ చూపించేశాను. మీరైతే వెళ్తారని అనుకుంటున్నాను. వెళ్ళొచ్చాక నాకు ఎలా ఉంది ఏంటి అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. మీరు ఆల్రెడీ వీడియోలు చూస్తుంటే మీకే అర్థమయ్యే ఉంటుంది. నేను మా పిల్లలిద్దరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి చూడండి. మీరు చూసిన తర్వాత నాకు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎలా లోపలంతా గ్లాస్ సిస్టమే ఉంటుందండి. ఏ గ్లాస్ని కూడా మనం టచ్ చేయకూడదు. అలాగే నెక్స్ట్ ఏంటంటే కిందన కూడా ఫ్లోర్ కూడా మొత్తం అంతా కూడా గ్లాస్ ఐటమే. చాలా కొంచెం భయంగా టెన్షన్గా అనిపించినా కూడా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో మీ అందరూ కూడా దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరే అంటారు గ్యారెంటీగా మంచి వీడియో నేను చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా పిల్లలు కూడా అసలు మర్చిపోలేకపోతున్నారు, అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.